ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు, దస్తా పేపర్లు ముందు పెట్టున్నారు, ఓ తిప్పుతున్నారు, నిమిషానికి ఒక స్లిప్ వస్తుంది, చాలా కష్టపడి చదువుతాడు దస్తా పేపర్లు, ఎంతో ఆవేదన చెందుతున్నారు. మీ టెండర్లు L1 కోట్ చేస్తారు, L1 ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చారు, ఎవరికిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారంట. ఇప్పుడు మీరు నేను వెళ్ళిపోయి కూడా ఏదో పేరు పెట్టుకొని కోట్ చేస్తే L1 లూయిస్ట్ అయితే 100 రూపాయలు అంటే మనకు కూడా ఇచ్చేస్తారా? ఇంకంతేనా? గుడ్డలు చేలో పడేట్టేనా? పైగా ఆయన ఆవేదన చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మన వెంకటేశ్వర స్వామి, మన హైందవులందరూ ఇదయ్యారు, మన హైందవులందరూ ఇబ్బంది పెడతారు, ఓరు నాయన ఏంటిది వీరి ఆ ఆవేదనలో గత 5 ఏళ్లలో ఒక్క రోజన్నా ఒక్క క్షణమన్న ఆవేదన మీరు ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు? గుళ్ళు మీద చేసి చెప్పండి. మీ హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రంలో హైందవ భక్తుల మీద జరిగినటువంటి దాడులు గాని, ఆలయాలపై దాడులు గాని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. 250 పైకి దాడి జరిగితే ఏ ఒక్క రోజైనా సరే ఈ రోజు చూపించిన ఆలయాల్లో కనీసం 5% చూపించారు మీరు బయటకు వచ్చి. అమ్మో నా ఆలయాలు ఏంటి యాక్టింగ్ నాకు అర్థం కాదు. కనీసం SIT స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి పట్టుకుంటా అన్న వరకు పట్టుకోకుండా వదిలేశారు. ఇంత గొప్ప నటన ఇవాళ ప్రదర్శించారు ఆయన. తిరుమల దేవస్థానం ప్రశస్తను కాపాడటానికి అనేకమైన చర్యలు చేశారండి ఈయన. ఏమంటే రెగ్యులర్ గా తిరుమల దేవస్థానానికి వెళ్ళేవాళ్ళు, ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు, మ్యాథ్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారని. ఇది గత 20 ఏళ్ళగా వెళ్తున్నారు. ఆయన గత 2-3 ఏళ్ళ నాతో మొత్తుకునేవాడు. ఏమండి నేను ఇళ్ళపిల్ల ఇదివరకు ఎలా ఉండేది అంటే లడ్డూ పట్టుకుని తింటే ఆ చెయ్యి కడుక్కుంటాకి పావుగంట పట్టేది, ఆ నెయ్యి పోటాకి చెయ్యికి అతుక్కున్న నెయ్యి పోటాక పావుగంట పట్టేది. ఆ లడ్డూని అలా బయట పెట్టిన 1 రోజులైనా ఏమయ్యేది కాదు, ఫ్లేవర్ అలాగే ఉండేది. ఆయన నాతో మొత్తుకునేవాడు, ఏమండి ఈ లడ్డూకి అసలు టేస్ట్ లేదు, 2 రోజులు బయట పెట్టి కంపు కొట్టేస్తుంది, ఇదేదో బాగా తేడాగా ఉందని అనేవాడు. రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి ఇది తేడా కనిపించిపోయింది. అలాగే అన్నదానాలు క్వాలిటీ పడిపోయింది. అలాగే తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కైంకర్యాల్ని మీరు అమ్మేసి మీ ప్రభుత్వం అమ్మేసే ప్రయత్నం చేశారు లేదా? నిధులు కూడా డైవర్ట్ అయ్యాయి కదా, ప్రయత్నం చేశారు లేదా? నిధులు కూడా డైవర్ట్ అయ్యాయి కదా, నిధులు కూడా డైవర్ట్, సివిల్ వర్క్స్ అని చెప్పేసి కట్టని కట్టినట్టు చూపించి డబ్బులు లాగేసే ప్రయత్నం, శ్రీవారి ట్రస్ట్ లో కుంభకోణాలు, టికెట్లు, ఆన్లైన్ టికెట్లు, ఫేక్ ఆధార్ కార్డులు అన్ని చేయాల్సిన అగత్యాలు. అలాగే మళ్ళీ వచ్చిన సొమ్ముని మళ్ళీ తిరుపతి అభివృద్ధికి అంట. అదే ఇంకొక అంశం రవికిరణ్ గారు, నేను కూడా ఒకటి ఫైండ్ అవుట్ చేశాను. గత 2019కి ముందు తిరుమల వెళ్ళి రూమ్స్ బుకింగ్ చేసుకునేటువంటి క్రమంలో అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు వెంటనే రిటర్న్ అమౌంట్ ఇచ్చేస్తారు, అడ్వాన్స్ ఇచ్చేస్తారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి రిటర్న్ డబ్బులు వెంటనే కాదు, 48 అవర్స్ లేకపోతే ఏదో కొంత టైం చెప్పేవాళ్ళు, కొంతమంది పడేయి కొంతమంది నాకు జరిగింది ఒకసారి. నాకు కూడా చెప్పారు చెప్పిన సమస్య ఇదే. రిఫండ్ వచ్చేదండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రిఫండ్ రాలేదండి అని చెప్పారు. ఇంత ఇదిగా మీరు వాడేసుకొని అశుద్ధాన్ని స్వచ్ఛత లేకుండా ఇష్టం చేసి తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులకి లైన్ లో నుంచుని గంటల తరపు నుంచి వచ్చే భక్తులకి పాలు, టైంకి పాలు, భోజనాలు, చిన్న దద్దులు ఇచ్చేవాళ్ళు, అది ఇవ్వటం మానేశారు. నడుచుకుంటా వచ్చే వాళ్ళకి దర్శనం ఆటోమేటిక్ చేయించేవాళ్ళు, అది మార్పిచ్చేశారు. అన్ని మార్పిచ్చేసి మొత్తం వినాశనం చేసి ఈ రోజు ఏం నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మో గుళ్ళు బాధేసుకున్నాడు బాబు అని.